నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు బీజేపీ లీడర్ హైందవి గారు ఉన్నారు. మరి అక్కతో మాట్లాడి తెలుసుకుందాం. అక్క నమస్తే. అక్క నమస్తే. ఎలా ఉన్నారు అక్క? మంచిగా ఉన్నా, మీరు ఎట్లా ఉన్నారు? బాగున్నాం అక్క. అక్క, ఈ ఇటీవల మనకు 1 వీక్ నుంచి ఒక ఇష్యూ అయితే జరుగుతూనే ఉంది. మార్వాడి గో బ్యాక్ అనే ఇష్యూ అయితే వచ్చింది. అసలు ఎందుకు అక్క ఇష్యూ అనేది జరగడం అయింది? ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ కంటే ముందు మీరు ఇంకో విషయం తెలుసుకోవాలి. అందరూ ఒకటే ఫోకస్ చేస్తున్నారు. బేసికల్గా మార్వాడి గో బ్యాక్ అంటే బిఫోర్ మనకు దక్షిణాది రాష్ట్రాల యొక్క ప్రయోజనాల మీద ద్రవిడ దేశం సపరేట్గా కావాలి అని ఒక ఉద్యమం మొదలుపెట్టారు అనమాట. అది మొదలయ్యి సోషల్ మీడియాలో మాట్లాడబట్టి ఒక 2-3 ఏళ్ల నుంచి అబ్జర్వేషన్ అనమాట. మేము చూస్తూనే ఉన్నాం. దాని మీద ప్రతిసారి వాళ్ళు ఏదో కొట్లాడడం చేయడం అన్నది. అయితే ఇది ఆల్ ఆఫ్ సడన్ గా ఏంటంటే మార్వాడి గో బ్యాక్ అన్న నినాదం ఏదైతే వినిపిస్తుందో అది వినిపించినప్పుడు సోషల్ మీడియాలో మేము రియాక్ట్ కావడం జరిగింది. రియాక్ట్ అయ్యి ఏమన్నామంటే, మనం తెలంగాణ వాళ్ళము, ఇక్కడ ఉన్న వాళ్ళము, తెలంగాణ సాధించుకున్నాం, యూనివర్సిటీయే సాక్ష్యం, మనకి ఆర్ట్స్ కాలేజ్ ముందర ఇలా ఉండి మాట్లాడుకుంటున్నాం, ఉద్యమం ఏం జరిగిందో మనకు తెలియదా, ఎట్లా జరిగిందన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే, ఎంత కష్టపడినాం తెచ్చుకున్నాం. కాబట్టి ఒకళ్ళని గో బ్యాక్ అనడం ఎందుకు? ఒకళ్ళని గో బ్యాక్ అనే కంటే ముందు మనము మన సొంత రాష్ట్రంలో మనం ఏం చేస్తున్నాం అన్నది మనం ఆలోచించుకోవాలి అన్న ఉద్దేశంతో మనం ఏంటంటే ఒక వీడియో చేయడం జరిగింది అనమాట. ఆ వీడియోని మీడియా అంతా కూడా వైరల్ చేసేసి దాంతో మళ్ళీ మెల్లగా గో బ్యాక్ అన్నది మీరు ఎందుకు అంటున్నారు అని చెప్పేసి. అయితే ఇందులో ఇంకో విషయం ఏమొచ్చిందని అంటే, మోండా మార్కెట్ లో ఒక గొడవ అయింది. మార్వాడీలకి తర్వాత ఒక దళిత్ యువకుడికి అయిందని చెప్పేసి తెలిసిందనమాట. వీడియో చేసిన తర్వాత తెలిసిన విషయం ఇది. ఆ తర్వాతనే అయింది, అది వీడియో ఇష్యూ అయిన తర్వాతనే ఆ యొక్క ఇష్యూ అయింది. అయితే అప్పుడు ఏంటంటే కనుక్కున్న విషయం ఏంటంటే, వెనకాల నుంచి ఎవరో ఒకరు, ఒక జ్యువెల్ షాప్ అతను ముందర బండి పెట్టుకున్నాడు. ఆ వెనకాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి విపరీతమైన హారన్స్ కొడితే అక్కడ ఉన్నటువంటి వ్యక్తికి బాగా కోపం వచ్చి వెళ్ళి కొట్టి అతని, అంటే ఇంటి పక్కలనే చుట్టుపక్కలనే ఉంటారు కాబట్టి మేబీ క్యాస్ట్ అవన్నీ తెలుసున్నాయి కాబట్టి వాళ్ళు ఇష్టమైనట్టు మాట్లాడిండు. అతను దళితుల మీద మాట్లాడడం, కొట్టడం జరిగింది. ఆ విషయంలో వీళ్ళు కేసులు అయినాయి, అట్లాగే న్యాయపరంగా కేసులతో పాటు అరెస్టులు చేయడం జరిగింది. అవన్నీ జరుగుతున్నాయి, ప్రాసెస్ అంతా జరుగుతుంది. అది వేరే. దీన్ని 2 క్లబ్ చేసేసి వీళ్ళు ఏం చేసినంటే మార్వాడి గో బ్యాక్ అని చెప్పేసి ఇంకా ఫస్ట్ ఏమన్నారంటే అందరు వెళ్ళిపోవాలి అని చెప్పన్నారు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారంటే, మేము అందరిని పొమ్మని చెప్తలేము, మేము కల్చర్ మాత్రమే గో బ్యాక్ అంటున్నాం, మేము కల్చర్ ఆగాలి అని చెప్పేసి అంటున్నాము. అంటే మేము అంటున్నాం, ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మనము ఇలా తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టుకున్నాం. మనం ఎందుకు చేసినాము? మన కల్చర్ కోసమే చేసినాం. కల్చర్ కోసం ఎవరు చేస్తే ఉద్యమం అయింది? మరి మనుషులమే కదా, మనమే చేయాలి కదా ఉద్యమాన్ని కూడా. ఒక కల్చర్ ని మనం ఎట్లా కాదంటాం చెప్పండి అసలుకి. ఇంకొకటి ఏంటంటే, మన భారతదేశంలో మన యొక్క రామాయణ మహాభారతాలు చూసుకుంటే కూడా ఎక్కడ కూడా రాముడు దేశం మొత్తం తిరుక్కుంటూ లంక వరకు పోయాడు కదా, ఎక్కడ ఎవరి కల్చర్ ని ఆయన డిస్టర్బ్ చేయలేదు. ఆయన వెళ్ళి వాళ్ళ కల్చర్ ని చూశాడు, అక్కడ దాన్ని పాటించాడు. ఆయనకి లేదంటే అట్లా వెళ్ళిపోవడం జరిగింది. అంటే మనం ఒకరి కల్చర్ లో ఎప్పుడు వేలు పెట్టేటటువంటి సంస్కృతి మనది కాదు. కాబట్టి మనం ఏంటంటే ఎవరి దగ్గర ఎవరు పోకండి, మనం కూడా అందరం ఈక్వల్, అందరం భారతీయులమే, ఎవరైనా బతికే అవకాశం ఉంది, మనకు రాజ్యాంగం ఉంది. దాంతో మనకి ఏంటంటే మనం ఎక్కడైనా బతకగలుగుతాం, ఎక్కడైనా వ్యాపారాలు చేసుకోవాలి తప్ప ఇట్లా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం అనేది కరెక్ట్ కాదు అన్నది మా వాదన. అంటే దళితులపై చేయి చేసుకోవడం అనేది చాలా తప్పే కదా, అలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష పడాలి అని అనుకుంటారు అసలు? వాస్తవానికి మన సంస్కృతిలో వర్ణ వ్యవస్థ ఉంటది, మనకు కుల వ్యవస్థ లేదు. ఈ కుల వ్యవస్థ అన్నది బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు చేసినటువంటి క్రియేషన్ ఇది. సరే, ఓకే, మనకు ఒక రాజ్యాంగం ఉంది. రాజ్యాంగం ప్రకారము దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ అణచబడ్డారు కాబట్టి అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశారు. ఎస్సీ ఎస్టీలకు ఏవైతే ఉన్నారో వాళ్ళకందరికీ ఖచ్చితంగా సమాన హక్కులు రావాలి అని చెప్పేసి ఆ యొక్క ప్రాసెస్ నడిచింది. వాస్తవానికి ఒప్పుకుంటాం. కానీ దళిత్ కంటే ముందు మనం ఒక మనిషి అన్నది గుర్తుపెట్టుకోవాలి. మనం మనుషులం. బేసిక్ గా మనం పుట్టిన తర్వాత మన కులము కానీ మతం కానీ ఏదైనా వస్తుంది, జాతులు కానీ వర్ణాలు కానీ ఏదైనా సరే, మనం మనుషులం, మనం మానవులం. మనకంటే కామన్ సెన్స్ ఉంది, సొంతంగా ఆలోచించేటటువంటి విజ్ఞత మనకు ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రతి దగ్గర కూడా కులం అన్నదానికి కాకంటే ముందు ఒక మనిషి కొట్టడం అనేది 100% తప్పు. ఇక ఇక్కడ దళిత అన్నారు కాబట్టి రాజ్యాంగం ప్రకారం ఏంటంటే మనకు రాజ్యాంగంలో కూడా హక్కులు ఉన్నాయి కాబట్టి వాస్తవాన్ని చెప్పాలంటే దళిత అనే వ్యక్తిని కొట్టడం, ఎవరిని కొట్టినా సరే తప్పది. ఎవరిని కొట్టొద్దు, ఎవరి మీద ఎవరికి చేయి చేసుకునే అధికారం లేదు. ఎందుకంటే మనకంటూ చట్టాలు ఉన్నాయి, మనకి ఇక్కడ ఒక గవర్నమెంట్ ఉంది, ఎలక్షన్స్ ఉన్నాయి, మనకు అన్నీ ఉన్నాయి కదా. అట్లాంటప్పుడు కేవలం ఒక వర్డ్ ని పట్టుకొని మనం మాట్లాడతామన్నది ఆ జాతిని కించపరచడం కాదంటారా? ఆ కులాన్ని కించపరచడం కాదంటారా? చెప్పండి మరి మీరు కూడా. ఎందుకోసం అని చెప్పేసి నిన్ననే డాక్టరేట్స్ వచ్చినాయి మంచిగా. అసలు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ తీసుకున్నటువంటి ఎస్సీ ఎస్టీ చాలా మంది ఉన్నారు.
మరి ఎందుకు మీరు అంత మంచి చదువులు చదువుకుంటున్నాం, మనం రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు అది, దాన్ని వినియోగించుకొని మనము ఉద్యోగ ఉపాధి అవకాశాలు తెచ్చుకుంటున్నాము, మనకంటే సంఘంలో ఒక గౌరవం ఉన్నప్పుడు పదే పదే ఆ మాటను మాట్లాడడం ఎందుకు అన్నది ఒక ఉద్దేశం అన్నమాట. ఇక ఇక్కడ అగ్రకులాల గొడవ ఏంది అని అంటే, ఇప్పుడు మనిషి కొట్టినప్పుడు ఎవరు కొట్టినా ఎవరిని కొట్టినా తప్పే, చట్టపరంగా శిక్ష పడాల్సిందే అంతవరకు మాట్లాడాలి కదా తప్ప మనము అగ్రవర్ణాల వాళ్ళని చెప్పేసి అని అహంకారం ఎక్కువ లేకపోతే వీళ్ళు తక్కువ అని చెప్పేసి అని కాదు. అక్కడ ఉండొచ్చు, వాడికి ఉందేమో అహంకారం, జాతీయ అహంకారం చాలా మందికి ఉన్నది, ఈ మధ్యలో తగ్గింది కూడా వాస్తవాన్ని చెప్పాలంటే. కాబట్టి ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి అహంకారాన్ని మొత్తం సమాజానికి ఆపాదించవద్దు మీరు. వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి ఏం చేయాలంటే ఇద్దరి మధ్యలో జరిగిన సంఘటన కాబట్టి ఇద్దరి మధ్యలోనే సాల్వ్ చేయాలి. దాన్ని మొత్తము ఒక దళిత్ జాతికో లేకుంటే ఒక మార్వాడి జాతికో ఒక తెలంగాణకో అంటగట్టి మాట్లాడడం అనేది 100% రాంగ్. కాబట్టి మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మనం ఒక కల్చర్ని గో బ్యాక్ అనే ముందు మనం ఏం చేస్తున్నాము, మనల్ని రేపు ఒకవేళ మన రాష్ట్రాల వాళ్ళు కూడా బయట ఉన్నారు కదా, తెలంగాణ వాళ్ళు కూడా బయట ఉన్నారు, మంచి మంచి కంపెనీలు ఉన్నాయి, మన వాళ్ళు బయటకు వెళ్ళి ఇప్పుడు బాంబే, తర్వాత పూణే అండ్ గుజరాత్, ఈశాన్య రాష్ట్రాలు ప్రతి ఒక్క దగ్గర మన తెలంగాణ వాళ్ళు పనిచేస్తున్నారు. రేపు వాళ్ళు ఒకవేళ తెలంగాణ వాళ్ళందరూ గో బ్యాక్ అని అంటే ఏంటి పరిస్థితి? వి షుడ్ క్వశ్చన్ అవర్ సెల్స్ యాక్చువల్లీ. ఇక్కడ ఏమంటున్నారంటే లేదు, కేవలం మేము ఆ యొక్క పదానికి మాత్రమే వ్యతిరేకం, మేము మార్వాడి కల్చర్కి మేము వ్యతిరేకం అని అంటుంటే, తెలంగాణ కల్చర్ని కూడా మనము అన్ని దగ్గరలో మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము, అన్ని రాష్ట్రాలలో సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మరి అప్పుడు వాళ్ళు కూడా మా దగ్గర మీరు చెయ్యొద్దు, మీరు తెలంగాణలో చేసుకోపోండి అని చెప్పేసి పంపిస్తే ఊరుకుంటారా? మరి మీరు ఊరుకుంటారా చెప్పండి? ఊరుకోని పరిస్థితి లేదు కదా. మరి అలాంటప్పుడు ఎవరు గో బ్యాక్ అనొద్దు. ఇంత పెద్ద యూనివర్సిటీలో చదువుకున్నటువంటి మనం అంతా విజ్ఞానవంతులం కావాలని చెప్పేసి యూనివర్సిటీని పెట్టి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. మరి ఈ యూనివర్సిటీలో నుంచి మనం ఏం నేర్చుకొని బయటికి పోతున్నాం? అసలుకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను మీరు ఎక్కడ సాధిస్తున్నారో ఒకసారి చెప్పండి. మరి ఆ రోజు ఆయన వర్ణ విభేదాల కోసం అనో లేకుంటే ఎందుకోసం అని చెప్పేసి ఆయన కావాలని పోవాలనుకుంటే ముస్లిం గానో లేకుంటే క్రిస్టియన్ గానో మారేటోడు కదా. మరి హిందువు నుంచి బౌద్ధానికి ఎందుకు పోయిన ఆయన? బౌద్ధం అనేది కూడా హిందుత్వం నుంచి వచ్చిందనే కదా. ఆయనకు ఒక గౌరవం ఉంది, ఒక రెస్పెక్ట్ ఉంది. ఆయనను పావుగా వాడుకొని మీరు ఎందుకోసం అని చెప్పేసి మీ నీచ రాజకీయాలకు ఆయన ఎందుకు వాడుకుంటున్నారు మీరు? కాబట్టి మేము 100% ఖండిస్తాం ఈ విషయంలో. ఇంకొకటి ఏంటంటే, భారత రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారిదే తెలంగాణ కాదు కదా. మరి మీరు ఏదైతే మాయావతి బహుజన బిడ్డ అంటున్నారో ఆ మాయావతి గారు కూడా తెలంగాణ కాదే, సావిత్రిబాయి పూలే గారు కూడా తెలంగాణ కాదే. మరి ఇలాగా మనం చూసుకుంటూ పోతే అసలుకి ఎవరు మిగులుతారు? మనకి మిగలడానికి ఎవరు లేరు కదా. ఆదర్శం తీసుకోవాలనుకుంటే అందరినీ తీసుకోవాలి. అబ్దుల్ కలాం గారిని తీసుకోండి, డిఆర్డిఓలో సైంటిస్టులు కాండి, మంచి అవకాశాలు ఉన్నాయి. అసలుకి నిన్ననే ఇస్రో అతను ఇక్కడికి వచ్చి స్నాతకోత్సవంలో చెప్పిండ్రు, డిఆర్డిఓ ఆయన డైరెక్టర్ వచ్చి చెప్పారు, మంచి మంచి శాటిలైట్ మనము ప్రయోగాలు చేస్తున్నాం ఇక్కడ, ఇంకా మీరు అందరూ కూడా ఎదగాలి అని చెప్పేసి ఆయన కోరుకుంటున్నాడు. ఆ విధంగా ప్రయత్నం చేద్దాం కదా. కుల మతాల గురించి కొట్లాడుకుంటూ ఎంతసేపు అని చెప్పేసి ఇంకా అవే పంచాయతీలు, మనకు ఇంకా వేరే పంచాయతీలు ఉండద్దా? మనకి తెలంగాణలో మస్తు రకాలైనటువంటి పంచాయతీలు ఉన్నాయి. ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి పిల్లలకు అందరికీ ఉద్యోగాలు వస్తలేవు. నిన్ననే పెద్ద పెద్ద లొల్లులు పెడితే పిల్లలను అందరినీ అరెస్ట్ చేసి రాత్రి 10 గంటలకు పంపించారు. మరి వాళ్ళ మీద మాట్లాడండి మీరు. దాని గురించి నోరు రాదా మీకు? దళిత వ్యక్తులపైన దాడులు జరుగుతున్నాయి, వాటి మీద మీరు ఎందుకు మాట్లాడతలేరు? మరి నేను రామంతపూర్లో కేబుల్ వైర్లు కింద పడి కృష్ణాష్టమి రోజు వేడుకలలో 5 మంది చనిపోయారు. పరామర్శకు పోయిరా మరి మీరందరూ తెలంగాణ వాదులు? వాళ్ళంతా మన తెలంగాణ బిడ్డలే కదమ్మా. తెలంగాణ బిడ్డల దగ్గరికి మనం పరామర్శకు పోకపోతే ఎట్లా చెప్పండి? మరి కాబట్టి ఇవన్నీ కావు. ఇవంతా కూడా ఏంటంటే వేర్పాటువాదుల ముసుగులో వీళ్ళు చేస్తున్నటువంటి నాటకాలు ఇవన్నీ. వాళ్ళకి ఏదో ప్యాకేజీలు వచ్చినాయి, ఏదో విదేశీ ఫండింగ్ నడుస్తున్నట్టుంది. కాబట్టి ఇదంతా బయటికి రావాలి, ఖచ్చితంగా వస్తుంది. అర్బన్ నక్సలైట్లు అందరూ కూడా మంచిగా లేస్తున్నారు పైకి. అందుకని చెప్పేసి ఇవాళ నేను ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర వచ్చి మాట్లాడుతున్నది. అర్బన్ నక్సలైట్లు అందరూ కూడా మెల్లమెల్లగా పైకి లేస్తున్నారు. అందరూ కూడా ఆపరేషన్ కాగారు పేరుతోన మొత్తము సెంట్రల్ గవర్నమెంట్ అంతా కూడా నక్సలైట్లు అందరినీ కూడా తీసేస్తుంది కదా, ఏరివేస్తుంది. కాబట్టి ఇది ఒక కొత్త పద్ధతి వీళ్ళకందరికీ కూడా. అది మేము చెప్పదలుచుకుంది. అంటే కొంతమంది ఏమంటున్నారంటే ఇది హిందువుల మధ్య చిచ్చు పెట్టడానికి కూడా అని వాస్తవాలు అలాంటివి జరుగుతున్నాయా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా కదా. మన హిందువుల మధ్యలో ఐక్యత ఏమున్నది చెప్పండి? కులాల వారిగా కొట్లాడుకుంటామా? వాడు ముస్లిం అయినా సరే, వాడు రోహింగ్యా ముస్లిం అయినా, బంగ్లాదేశ్ ముస్లిం అయినా, వాడు మయన్మార్ నుంచి వచ్చినా, వాడు దరిద్రం, వాడు బాంబ్ బ్లాస్ట్ చేసినా కూడా వాడు ఏం చెప్పుకుంటాడు తెలుసా? ముస్లిం అనేటోడు వాడు మా ముస్లిం అని చెప్తాడు అంతే. వాడికి రాష్ట్రాలతోన కానీ ప్రాంతాలతోన కానీ లేకపోతే వాళ్ళ లోపల కూడా వాళ్ళకు కూడా ఉంటాయి, వర్గాలు ఉంటాయి, కానీ వాళ్ళు అవేం చెప్పుకోరు. వాళ్ళందరూ కూడా ఒక దగ్గరకు వచ్చేసరికి వాళ్ళంతా ముస్లిమ్స్ అయిపోతారు. క్రిస్టియన్స్ పరిస్థితి కూడా అంత సేమ్. క్రిస్టియన్స్ అయినా అదే పరిస్థితి. మన దగ్గరనే ఎందుకు ఇట్లా కొట్లాడుకుంటున్నాం? మరి ఒక మార్వాడి అని, ఒక తెలంగాణ అని చెప్పేసి అని, లేకపోతే బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర, వైశ్య, ఏంటి ఇవన్నీ కూడా మనం మనుషుల మన సంగతి మర్చిపోయి ఎందుకు ప్రవర్తిస్తున్నారు? అసలుకి మనకు అంత మంచి చరిత్ర ఉన్న మన హిందూ సనాతన సాంప్రదాయాన్ని మనమే చెడగొట్టుకుంటున్నాం. మరి ఇక్కడ
ఇప్పుడు పండగల లోపలికి విదేశీ వాళ్ళు ఎందుకు వచ్చారు మా దగ్గరికి అని అంటే, నువ్వు ఎవడు పోయి అడగనికి, నువ్వు ఎవడు అసలుకి? మా పండగలు మేము ఎట్లా చేసుకుంటాం? నువ్వు క్రిస్టియన్ మతం మారిన గొర్రె బిడ్డలు వచ్చి అందరూ కూడా గొర్రెలందరూ వచ్చి మా అమ్మల దగ్గర రైస్ బ్యాగులన్నీ వచ్చి మా దగ్గర మీ పండగలు ఇట్లా చేసుకోవద్దని చెప్పనిక వాడెవడు అసలుకి? వాడి పండగలనే ఇవాళ వాళ్ళు చేసుకోలేక సరిగ్గా లేకపోక మన క్రీస్తు నామం అని చెప్పేసి క్రీస్తు వ్రతాలు అని చెప్పేసి ఇంకా ఏవేవో అష్టోత్తరాలు అని చెప్పేసి చదువుకుంటున్నారు దరిద్ర జాతి అది. మరి వాళ్ళని మనకు చెప్పేది వచ్చి వేరే సంవత్సరాల చరిత్ర మనది. అరే ఎంతో మంది వచ్చి మన చరిత్రను నాశనం చేయాలనుకుంటూనే కాలేదు. వీళ్ళెవరు? ఖాళీ గోటి కాదు అసలు, ఇసుక రేణువులు అంటే వాళ్ళు కూడా కాదు ఇట్లాంటి వాళ్ళు. ఇట్లాంటిదంతా కూడా ఇసుక తుఫాన్. ఇదంతా ఈ ఇసుక తుఫాన్ లో మనం అందరం కొట్టుకపోవద్దు అన్నది మా ఉద్దేశం. అయితే బీజేపీ లీడర్స్ అందరు కలిసి రోహింగ్యాలు గో బ్యాక్ అని అంటామని అని కూడా అంటున్నారు. అసలు రోహింగ్యాలని అసలు మన రాష్ట్రంలో మన తెలంగాణలోకి రానియాల్సిన అవసరం ఏముంది అసలు? రోహింగ్యాలది పెద్ద టాపిక్ అండి ఇది. నేను ఆల్రెడీ దీనిపైన పోరాటం చేస్తున్నా. నేను ఇందిరా పార్క్ దగ్గర రోహింగ్యా గో బ్యాక్ అని చెప్పేసి భారత్ నేషనలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో అక్రమ చొరబాటుదారులు అందరినీ బయటికి పంపించాలని నేను ఒకరోజు దీక్ష చేసిన అక్కడ. ఆ రోజు ఎవరు కనిపించలేదు, మరి వీళ్ళందరూ కూడా ఎవరు రాలేదు అక్కడికి. వచ్చి మరి ఎందుకు రాలేదు? అక్కడికి వస్తే ఉద్దేశం తెలిసేది కదా ఎందుకు గో బ్యాక్ అంటున్నాం మన సంగతి. మేము ఉన్నటువంటి ఏరియా బాలాపూర్ ఏరియాలో మొత్తం రోహింగ్యాలే ఉన్నారు. మొత్తం పెద్ద పెద్ద క్యాంప్స్ అవన్నీ కూడా. ఆ క్యాంపులలో ఉన్నటువంటి వాళ్ళందరూ బయటికి శరణార్థులు అనే వాళ్ళు లోపలనే మనం పెట్టిన తిని లోపలనే ఉండాలి. అట్లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇలా బయటకు వచ్చి మా ఏరియాలో మొత్తం పండ్ల షాపులు వాళ్ళయే, పూల షాపులు వాళ్ళయే, రిపేర్ షాపులు వాళ్ళయే, పంచర్ షాపులు వాళ్ళయే, స్వీట్ షాపులు వాళ్ళయే. వచ్చి చూడండి ఒకసారి. మరి కిరాణా షాపులు పెట్టుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళకి ఎవడిచ్చిండే ఆ హక్కును? మీరు ఇక్కడ దొంగ పాస్పోర్ట్లు, దొంగ వీసాలు, దొంగ ఐడెంటిటీ కార్డులు, దొంగ ఆధార్ కార్డులను క్రియేట్ చేసి చేసినటువంటి పనికి మాల పనిది. లోకల్ గా ఉన్నటువంటి ఎంఐఎం, బీఆర్ఎస్, కాంగ్రెస్ వీళ్ళందరూ కలిసి చేసినటువంటి కుట్ర ఇదంతా కూడా. రోహింగ్యాలు ఎందుకు ఊరికే రాలేదు ఇక్కడికి? అంతర్జాతీయంగా మనకు ఉన్నటువంటి ఒప్పందాల ప్రకారం మయన్మార్ నుంచి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా కొంతమందిని వివిధ దేశాలకు పంపించారు. ఆ భాగంగానే మన దగ్గర కూడా రావడం జరిగింది. అట్లా వచ్చిన వాళ్ళు శరణార్థులు మాత్రమే. వాళ్ళకు ఒక కార్డు ఇస్తారు మనం శరణార్థులకు అందరికీ కూడా. ఇప్పుడు ఉంటున్న వాళ్ళందరూ కూడా అక్రమ చొరబాటుదారులు అంతా, ఇన్ఫిల్ట్రేటర్స్ వచ్చారు మన దగ్గరికి. దానికి కారణం ముఖ్యంగా బంగాల్ గవర్నమెంట్. బంగాల్లో ఉన్నటువంటి మమతా గవర్నమెంట్ ఏదైతే ఉందో, మనకు బంగ్లా బార్డర్ వేయాలి, ఫెన్సింగ్ వేయాలి అని చెప్పేసి మేము ల్యాండ్ అప్లికేషన్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ అడుగుతా ఉంటే ఆమె నోరు మూసుకున్నది. ఆమెకు రోహింగ్యాలో ఓట్లు కావాలి. ఆమె బెంగాల్లో ఉన్నటువంటి 4 జిల్లాలలో బంగ్లాదేశీయులు ఇవాళ ఎమ్మెల్యేలు. ఎక్కడి నుంచి రారు? ఎందుకు రారు? మరిగా వాళ్ళకు బంగ్లాదేశ్ విడిపోయింది బెంగాల్ నుంచి కదా. బెంగాల్, బీహార్ నుంచి విడిపోయాయి. బంగ్లాదేశ్ ఇప్పుడు వాళ్ళకి మంచి రాజమార్గం అయిపోయింది. మరి ఆ మార్గం నుంచి వచ్చిన వాళ్ళే మరి దేశంలోకి ఎట్లా ఎంటర్ అవుతారు? ఎవరో ఒకరు ఎంటర్ చేస్తేనే కదా అయ్యేది. అందుకనే కదా మన ఆపరేషన్ సింధు తర్వాత మన హిమంత్ బిశ్వా గారు మొత్తం కూడా ఇప్పుడు ఎవాక్యుయేట్ చేస్తున్నారు. రోహింగ్యాలు అందరినీ బయటకు పంపించేస్తున్నాడు. ఆయన బార్డర్ స్టేటే కదా. మరి ప్రతి ఒక్క బార్డర్ స్టేట్ కి కూడా వాళ్ళకంటూ ఒక నియమం ఉంటది కదా. అక్రమ చొరబాటుదారులు అందరినీ పంపించాలని చెప్పేసి ఎస్ఐఆర్ తీసుకొచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. దానికోసం అని చెప్పేసి వీళ్ళు డ్రామాలు ఆడుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. నోట్ బందీ అదేంది ఓట్ల చోరీ జరిగిందని చెప్పేసి మాట్లాడుతున్నారు వీళ్ళు. ఎస్ఐఆర్ తీసుకొస్తేనే కదా నోట్ల చోరీ ఎక్కడ జరిగింది, ఏం జరిగింది. ఇప్పుడు ఒక ఓటర్ కి 4 దగ్గరలో ఓట్లు ఉన్నాయి అనుకోండి, ఒక దగ్గరనే ఓటు వేయాలి కానీ 4 దగ్గరలో ఓటు వేయదు కదా. అది తప్పు కదా. అందుకని చెప్పేసి ఎస్ఐఆర్ తీసుకొస్తే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి నొప్పిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఇన్ఫిల్ట్రేటర్స్ ఓట్స్ కావాలి. ఇక్కడ రోహింగ్యాల ఓట్లు వాళ్ళకి అవసరం ఉన్నాయి. ఎందుకు అవసరం అంటే భారతీయ జనతా పార్టీకి ముస్లింస్ చాలా మటుకు ఓట్లు వేయరు. ఆ విషయం క్లియర్. కాబట్టి ఏంటంటే వీళ్ళందరికీ కూడా ఏముందంటే వీళ్ళందరూ కూడా మనకు మంచిగా ఎసెట్ అయిపోయింది. ముఖ్యంగా ఏంటంటే దేశంలో ఎక్కడ బాంబ్లాస్ట్ అయినా కూడా హైదరాబాద్ తో లింక్ ఉంటుండే ఇంత ముందుకు. ఇక్కడ ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ దానికి మేజర్ కారణము. కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే రాజకీయంగా కాన్స్పిరసీ నడుస్తూ ఉంది. ఇది కేవలం ఇక్కడ ఉన్నటువంటి ఒక ఇష్యూ కాదు. దీనికి రకరకాలైన ఇష్యూలు ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఏంటంటే వీర్పాటివాదులందరూ కూడా ఇప్పుడు దక్షిణ భారతదేశాల సమాఖ్యను సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఐ డోంట్ నో. బట్ వాళ్ళేంది దక్షిణ భారతదేశాన్ని విడగొడదాం అనుకుంటున్నారు. మీరు దేశాన్ని విడగొట్టి ఏం చేద్దాం అనుకుంటున్నారు? నాడు మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు తెలంగాణను, హైదరాబాద్ సంస్థానాన్ని మన దేశంలో కలపకపోయి ఉంటే ఇవాళ మన పరిస్థితి మనం ఇక్కడ నిలబడకపోయేటోళ్ళం, పాకిస్తాన్ లో ఉండేటోళ్ళం. మనం కూడా ఏ ఉర్దూనో ఏ అరబికో మాట్లాడుకుంటే బుర్కాలు వేసుకొని తిరిగేటోళ్ళం. స్వేచ్ఛా స్వతంత్రాలు లేకపోయేటివి. ఆయన గుజరాత్ అతను. మరి ఆ రోజు గుజరాత్ అతను ఒకవేళ నాకు తెలంగాణతో ఏం పని ఉంది, హైదరాబాద్తో మాకేం పని ఉంది, మాకేం అవసరం ఉంది, మా గుజరాత్ ఫ్రీగానే ఉంది కదా అని చెప్పేసి ఆయన అనుకుంటే ఇలా నువ్వు ఉంటుంటివా ఇక్కడ? ఇక తెలంగాణ వచ్చేదానికి కాదా? కాబట్టి వాళ్ళంతా బ్రాడ్ గా థింక్ చేసిరు. కాబట్టి ఇవాళ మనం ఇక్కడ స్వచ్ఛంగా స్వతంత్రంగా 79 స్వతంత్ర ప్రోగ్రామ్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాం. మనం దినోత్సవాలు చేసుకున్నాం. ఎందుకు మాట్లాడతారు పనికి మాల మాటలని కూడా? అంటే సెంట్రల్ లో మీ ప్రభుత్వమే ఉంది కదా, మీరు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నారు అని అందరూ అడుగుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. ఎలాంటి చర్యలు
ఒకటి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే సెంట్రల్ ఫోర్స్ ఉంటుందో దాన్ని ఒక పరిమితి వరకు తీసుకురాగలుగుతారు. రాష్ట్రాల యొక్క పర్మిషన్స్ ఖచ్చితంగా అవసరం ఉంటాయి ఇక్కడ మన దగ్గర. కాబట్టి మనం ఏంటంటే భాజపా పాలిత ప్రాంతాల అన్నిట్లలో కూడా ఇప్పటి వరకే ఆల్మోస్ట్ ఇన్ఫిల్ట్రేటర్స్ అందరినీ కూడా అక్రమ చొరబాటుదారులు అందరినీ బయటికి పంపించేసారు వాళ్ళు. ఇక్కడ కూడా పంపించండి అని అంటున్నాం మేము. మీరు ఏం చేయాలి అప్పుడు? సెంట్రల్ గవర్నమెంట్ కి ఒక రిక్వెస్ట్ పెట్టేసేయాలి. మీరు అది పెట్టకుండానే మమ్మల్ని తీసుకురమ్మంటే అది రాజ్యాంగ విరుద్ధం అవుతుంది. కాబట్టి అక్రమంగా చొరబాటుదారులను మీరు ఎందుకు పంపించట్లేదు? మీ దగ్గరనే పవర్ ఉంది కదా అని అంటే రాష్ట్రాలకు ఉన్న పవర్ ని మనం ఏం చేద్దాం మరి? సెంట్రల్ లో మనకు ఒక గవర్నమెంట్ ఉందన్నప్పుడు స్టేట్ లో కూడా గవర్నమెంట్ ఉంది కదా. గవర్నమెంట్ లేదు, ఇదంతా కూడా సంస్థానమే, ఒకటే సంస్థానం కాబట్టి వీళ్ళు తీసుకోగలుగుతారు నిర్ణయం అనుకున్న రోజు ఖచ్చితంగా అవుతుంది అది. కానీ రాష్ట్రాలకంటూ నిర్ణయాధికారులు ఉంటాయి ఇక్కడ. వీళ్ళు కూడా ఇక్కడ నుంచి వీళ్ళు ఓకే అని చెప్పిన రోజు ఇమ్మీడియట్ గా సెంట్రల్ వస్తుంది, ఎవాక్యువేట్ చేపిస్తుంది వాళ్ళతో. మరి అంతర్జాతీయంగా ఉన్న ఒప్పందాలు కూడా ఉన్నాయి కదా మన దగ్గర. ఈజీగా మాట్లాడేస్తే సరిపోదమ్మా. ఇక్కడ ఈజీగా పంపించేసేయండి అని అంటే ఇప్పుడు గో బ్యాక్ అనంత మాత్రం అయిపోతుందా? కాదు కదా. వాళ్ళు కూడా అదే అంటున్నారు. చివరికి ఒప్పుకోవాల్సి వస్తుంది. వీళ్ళు ఎవరైతే ఉద్యమం మొదలు పెట్టారో వాళ్ళే ఒప్పుకుంటారు. మళ్ళీ గో బ్యాక్ అంటే వాళ్ళు పోతారా? పోరు. కానీ మమ్మల్ని స్థానికంగా ఉన్నటువంటి 75% మీరు పెట్టుకోవాలి జాబ్లలో అని అంటే వాళ్ళు ఇప్పుడు సొంతంగా నువ్వు కంపెనీ పెట్టుకొని నీ ఇష్టంలో నువ్వు పెట్టుకుంటావా, లేకుంటే వాడు చెప్పిన నువ్వు పెట్టుకుంటావా చెప్పు? ఎవరిని ఇప్పుడు ఎవరికి నిర్ణయాధికారం ఉంటది? నువ్వు గవర్నమెంట్ డిమాండ్ చేయొచ్చు. నువ్వు స్థానికంగా ఉన్నటువంటి గవర్నమెంట్ జాబులలో నువ్వు 75% స్థానికులకే ఇవ్వాలి అనడం అనేది ఒకటి అర్థం. అది ఖచ్చితంగా మనం పోరాటం చేయాల్సిందే. కానీ వ్యక్తిగతంగా వాడు అప్పో చేసి వాడు అక్కడ ఆస్తులు అమ్ముకొని ఇక్కడ వచ్చి వాడు బిజినెస్ చేసుకుంటున్నాడో లేకపోతే ఏదో చేస్తున్నాడు, వాడికి లాభంలో కూడా నష్టం వచ్చుండొచ్చు. మరి అట్లాంటి టైంలో నువ్వు పోయి నువ్వు 70% నిన్నే పెట్టుకోవాలని చెప్పేసి నువ్వు చెప్తే వాడిని సొంత పైసలు పెట్టుకొని వాడు వ్యాపారం పెట్టుకున్నాక ఎవరికో వాని ఇష్టం పెట్టుకుంటాడు తప్ప నిన్నెందుకు బలవంతంగా పెట్టుకుంటాడు? అది తెలంగాణలో ఉన్నటువంటి మనం ఎట్లా అభివృద్ధి చెందాలి రేపు? తెలంగాణలో ఉన్నటువంటి ఈ యూనివర్సిటీని 100 సంవత్సరాల యూనివర్సిటీని రేపు 200 సంవత్సరాల వరకు కాపాడుకోవడం ఎట్లా? ఈ యొక్క యూనివర్సిటీని ఇంకా ఎంత బాగా డెవలప్ చేయాలి? ఇవన్నీ ఆలోచించడం మానేసి ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ విభజనవాదం, వేర్పాటువాదం, ప్రాంతీయవాదం ఇవన్నీ నేను ఇక్కడ ఎత్తినా ఉన్నాక నీకు దేశ సమగ్రత నీకు ఎక్కడ గుర్తుకొస్తుందండి? రాదు కదా. కాబట్టి ఇప్పటికైనా కూడా ఆలోచించుకొని పోయేది ఏం లేదు, తప్పిపోయింది ఏం లేదు. ఎవరికి క్షమాపణ చెప్పాలని కూడా ఎవరు అడగట్లేదు. ఇక్కడ చేసినటువంటి పనికి మాల పనికి మీరు సప్రాకుండుకుంటే 2 రోజులు అదే సర్దుకపోతుంది అంతే. అయితే రోహింగ్యాలు డేంజరా మనకి, లేకపోతే మార్వాడీలు డేంజర్ అంటారా? కామెడీ. రోహింగ్యాలు చంపేస్తున్నారండి. మార్వాడీలు ఎవరిని చంపారు చెప్పండి ఒకసారి? రోహింగ్యాలు వచ్చి మనల్ని మతం మారుస్తున్నారు. మొన్న 15 ఆగస్టు రోజు లౌదీహాద్ కేసు ఒకటి వచ్చింది. పాకిస్తానీ ముస్లిం ఎందుకు మరి హిందూ అమ్మాయిలను ఎందుకు మతం మారుస్తున్నాడు? వాడికి ఏం అవసరం ఉంది? వాడికి ముస్లిమ్స్ లేరా? ఎంతమంది బుర్కలు వేసుకున్న వాళ్ళు ఎవరు దొరకలేదా? మరి హిందూ అమ్మాయిలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు మీరు? అసలుకి అమ్మాయిలను మతం ఎందుకు మారమని ఫోర్స్ చేస్తున్నారు? ఇప్పుడు ఒక హిందూ అమ్మాయి ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా 100% ముస్లిం అమ్మాయిని హిందూ అబ్బాయి పెళ్లి చేసుకున్నా, ముస్లిం అబ్బాయిని హిందూ అమ్మాయి పెళ్లి చేసుకున్నా కూడా మతం మారాల్సిందే వాళ్ళలో. వాళ్ళ మతమే వాళ్ళకి ఇంపార్టెంట్. ఇక్కడ మతమే ఇంపార్టెంట్ అని వాళ్ళు అనుకున్నప్పుడు మనం ఎందుకు మన యొక్క మతాన్ని మనం కాపాడుకోలేకపోతున్నాము? ఆలోచించాలి కదా ఈ విషయం గురించి. హిందూ పండగల మీద ఎందుకు కాన్స్పిరసీ పెంచుతున్నారు మీరు? హిందూ పండగల మీద ఎందుకు ఏడుస్తున్నారు అసలుకు? ఇప్పుడు వినాయక చవితి వస్తుంది, ఎన్ని రకాలైన నిబంధనలు పెట్టారు పోలీసులు. ఏంటికి? అదే మొహరంకో లేకుంటే అదే బక్రీద్ కో పెడతారా? మొన్న బక్రీద్ కు అదే రక్తం ఏరులై పారింది పాతబస్తీలో. ఎవడాపోయింది మరి వచ్చి? ఏ తెలంగాణ వాళ్ళు వచ్చింది? తెలంగాణలో జరిగింది కదా అది. మరి ఒక్కసారి వెళ్ళండి లోపలికి, పాకిస్తాన్ లోకి పోయినట్టుంటే తెలుసు. అక్కడికి పోతే నువ్వు ఒక్కసారి మా రోహింగ్యాలు ఉన్న ఆ ఏరియాకి, బాలాపూర్ ఏరియాకి రండి. మీరు లోపలికి పోయి మీరు తిరిగి వస్తే అప్పుడు నిజంగా తెలంగాణ వాదివి అబ్బాయి, నువ్వు నిజంగా దమ్ము నడివి, అవును ఉద్యమం చేసినావు కాబట్టి నువ్వు నిజంగా ఆడి కూడా పోయి వచ్చినావు అని చెప్పేసి నేను మెచ్చుకుంటా. దమ్ము ధైర్యం ఉంటే ఇవాళ పోయి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఆపండి. మరి పాత బస్తీలో ప్రతిరోజు కూడా బాల్య వివాహాలు జరుగుతాయి, అమ్మాయిల ట్రాఫికింగ్ జరుగుతుంది, వ్యభిచార గృహాలు ఉన్నాయి అక్కడ. వాటిని ఆపాలెందుకు? మరి మీరు అందరూ పోయి తెలంగాణ వాదులు ఎందుకు ఈయనే ఉంటారు? ఎంతసేపు ఉన్నా కూడా ఈ క్యాంపస్ నుంచి బయటికి పోతే మీకు మనగడ లేదు. అది ముందు చెప్పండి. ఈడ ఊసోని చేసినటువంటి దందాలు ఏంటివో మాకు తెలుసు. ఎన్ని రకాలు చేసి తెలంగాణ ఉద్యమం అప్పుడు అనేది అందరూ తెలుసు. దానికి ప్రూఫ్లు చూపించాల్సినటువంటి అవసరం లేదు. ఎవరు ఏందన్నది అందరూ తెలుసు మా ఇక్కడ. కాబట్టి జెన్యున్ గా ఉద్యమం చేసిన వాళ్ళు ఎవరో తెలుసు, ఎవరు దొంగతనంగా ఉద్యమం చేసినో తెలుసు, ఉద్యమం పేరు మీద ఎవరు పదవులు పొందిందో తెలుసు, పదవులు పొందిన వాళ్ళు ఇవాళ ఏం చేస్తున్నారో అన్న సంగతి కూడా యావత్ తెలంగాణ ప్రజానికి తెలుసు. దానికోసం ప్రతిసారి ప్రూఫ్లు తీసుకొచ్చి చూపించాల్సినటువంటి అవసరం కూడా మాకు లేదు. అయితే రాష్ట్రంలో ఎన్ని సంఘటనలు జరుగుతున్నా కానీ ఇంకా ప్రభుత్వం ఎందుకు నోరు పెదపడం లేదు అనుకుంటున్నారు? అసలు ఆల్రెడీ వాళ్ళు చెప్పారు. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఎవరు
మన మార్వాడీలను ఎవరు కూడా ఎక్కడికి పంపించే అధికారం ఎవరికి లేదని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక ప్రభుత్వానికి కూడా వేరే పని ఉండదా? ఎన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి, ఎన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ. ప్రతి దగ్గర ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంది. ప్రతి దాని మీద ఎక్కడో దగ్గర మాట్లాడుతూనే ఉన్నారు. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడతారు ఎవరైనా సరే. అది స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా ఏదైనా సరే, ఎవరు సందర్భం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడడము, అది సంబంధించినటువంటి విషయం పైన పరిష్కారం చేయడం, కొన్ని మాట్లాడకుండా కూడా పరిష్కారాలు అవుతాయి. కాబట్టి ప్రతిదీ మనం స్పందననే ఎదురు చూడాలనుకుంటే అది వాస్తవానికి కాని పని అనమాట. కాబట్టి ఈ తెలంగాణ గడ్డ మీద, ఈ ఉస్మానియా గడ్డ మీద ఏదైతే గాలి ఉందో ఇది మంచి ఉద్యమాలకు ఊపిరి వచ్చినటువంటి గాలి. ఇదంతా ఇక్కడ నుంచి మేము తయారైన నాయకురాలుగా నేను కూడా ఇక్కడనే ఫస్ట్ తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు ఫస్ట్ బతుకమ్మ నేనే చేయించిన. ఇక్కడ బోనాలు మేమే ఇచ్చినాం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి. ఇంకా చెప్పాలంటే మేము వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో కూడా ఫస్ట్ తెలంగాణ జై తెలంగాణ నినాదం తీసుకొచ్చింది కూడా మేమే. నేను ఇంకొక అన్న ఉంటుండే అనమాట. మేము కోటి ఉమెన్స్ కాలేజ్లోనే ఈ ఉద్యమానికి తెరలేపినాం. ఆ రోజు నుంచి ఇవాళ వరకు తెలంగాణ వాదులమే కాదు, తెలంగాణ వాదంతో పాటు మేము జాతీయవాదం కూడా మాకు ఇంపార్టెంట్ అని చెప్పేసి మాట్లాడుతున్నాం. అందుకని చెప్పి కాబట్టి జయ జయ హై తెలంగాణ జననీ జయకేతనం ఎంత ఇంపార్టెంట్ మనకు తెలంగాణకు, అదేవిధంగా మన భారతదేశానికి కూడా వందే మాత్రం ఇంపార్టెంట్. కాబట్టి వందే మాత్రం అందరం అన్ని గౌరవించాల్సిందే, అందరం అన్ని పాటిద్దాం. అంత తప్ప వీళ్ళ కోసం వాళ్ళ కోసం కొట్లాడుకుంటే ఏమొస్తుంది? ఎవరికి ఏం రాదు. ప్రశాంతంగా ఉన్నాం తెలంగాణలో. ఇప్పుడు ఎంత మంచిగా ఉంది పీస్ఫుల్గా. ఈ పీస్ఫుల్ వాతావరణం చెడగొట్టాలని మీకు ఉందా? నాకైతే ఆ ఉద్దేశం లేదు. ఒకవేళ మీరు చెడగొట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా అడ్డుకుంటాము. అడ్డుకోవడానికి మాత్రం ఏమాత్రం వెనకాడే సమస్య లేదు. ఎందుకంటే ఝాన్సీ మన రుద్రమాదేవి పుట్టిన గడ్డ మీద పుట్టినటువంటి వాళ్ళం, సమ్మక్క సారలక్క బిడ్డలం అందరం కూడా. జోగులాంబ అమ్మవారి యొక్క వారసులం, భద్రకాళి అమ్మవారి యొక్క భక్తురాలని. కాబట్టి 100% దీనికోసం బరాబర్ కొట్లాడతాను నేను. ఏ మాత్రం తగ్గేదే లేదు అక్కడ. కాబట్టి ఎవ్వరు ఎక్కడ ప్రశాంతంగా ఉన్నారంటే మంచిగా ఉంటుంది అందరికీ. లేదు కాదు మేము మూతవర్లం మేమే చూపిస్తామంటే రండిలా బాబు, అందరం కలిసి బాలాపూర్లో ఉన్నటువంటి రోహింగ్యాలందరినీ కూడా బయటకు పంపిద్దాం. ఖబర్దార్ అని వాళ్ళకి చెప్దాం. అవసరమైతే అల్టిమేటం ఇచ్చి వాళ్ళందరినీ బయటకు పంపిద్దాం దేశంలో నుంచి. రండి మరి అందరు కలిసి అని చెప్పి నేను కోరుకుంటున్నాను.